వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒక ఇంట్రెస్టింగ్ వార్త గురించి మాట్లాడదాం. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్తే పోలీస్ స్టేషన్‌లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనే దానికి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. తీసుకురాలా తీసుకురా. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఆఫీసర్ పేరు షాకీర్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎండి షాకీర్ అలీ. బహదూర్పురా పోలీస్ స్టేషన్ ఓల్డ్ సిటీలో బహదూర్పురా పోలీస్ స్టేషన్లో ఈయన ఎస్హెచ్ఓగా ఉన్నారు. ఎండి షాకీర్ అలీ. సో అసలు విషయం ఏంటంటే బహదూర్పురా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఒక అమ్మాయికి, గజ్వేల్కి సంబంధించినటువంటి ఒక అబ్బాయికి ఇద్దరికి లవ్ మ్యారేజ్ అయింది. ఇద్దరు కొంతకాలం గజ్వేల్లో నివాసం ఉండి ఇప్పుడు ఆ అమ్మాయి 9 నెలల గర్భవతి. 9 నెలల గర్భవతిని వదిలేసి ఆ అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఆగమైపోయింది. గజ్వేల్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ పోలీసులు టేకప్ చేయలేదు. సో బహదూర్పురా పోలీస్ స్టేషన్ కన్నా ఇస్తే ఎక్కడైనా న్యాయం జరుగుతుందని ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇప్పటికీ దాదాపు 10 రోజుల నుంచి రోజు తిరుగుతూ ఉంది, పోలీస్ స్టేషన్కి తిరుగుతూ ఉంది, వస్తూ ఉంది. మాకు వేరే కేసులు లేవమ్మా, మాకేం పని లేదా అని అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఆ అమ్మాయితో మాట్లాడారని అమ్మాయి చెప్తున్న పరిస్థితి. సో ఈ విషయం మీద ఆమె మీడియాను పిలవడం అంటే కొంత డిజిటల్ యూట్యూబ్ జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరికీ సమాచారం ఇస్తే ఇట్లా నాకు అన్యాయం జరుగుతుంది, పోలీసులు కూడా పట్టించుకుంటలేరంటే ఆమె తరపున పోలీసుల అధికారులను దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఎందుకు ఈమె న్యాయం జరగట్లేదు అని అడగడానికి పోయినటువంటి జర్నలిస్టులను పోలీసులు జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మామూలు కేసులు కాదు, అక్కడికి వచ్చిన జర్నలిస్టులు, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, అది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు అంటూ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఏంటి, బాధితురాలు ఏం చెప్తుంది, నిజంగా బాధితురాలు చెప్తున్నది ఏంటి, అసలు విషయం ఏంటనేది ఆమె మాటల్లో విందాం ఒకసారి. బహదూర్పురా పిఎస్లో నేను నా భర్త కొంచెం గొడవ పడి అతన్ని తీసుకొని వెళ్ళినారని చెప్పేసి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా జస్ట్ పిటిషన్ వేసినారు. వాళ్ళ పేరెంట్స్కి పిలిపించి మాట్లాడతాం అది ఇదని చేసినారు అని చెప్పేసి మొన్న లాస్ట్ వీక్ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించినారు సార్. పిలిపిస్తే వాళ్ళు ఇక్కడనే సార్ వాళ్ళ ముంగల ఒప్పుకొని ఈ సండే రోజు తీసుకొని వస్తాము, లేదంటే అమ్మాయిని తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టుకుంటామని ఒప్పుకొని వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 3 days వాళ్ళ సిస్టర్, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఫేక్ నోటీస్ సంతోష్ అన్న E96 సంతోష్ అన్నకి పంపించింది. అన్న ఏం చేసినారంటే అందులో కాకపోతే ఏంటంటే మేము లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఎస్ఐ మౌనిక మేడం అయితే లీవ్ లో ఉన్నారు. ఆ రోజు ఆ మేడం లేకుండే. ఆ మేడం నేను మీడియా వాళ్ళందరూ బలవంతంగా సిగ్నేచర్స్ పెట్టించినారు. నా నుంచి వాళ్ళ ఆస్తికి ముప్పు ఉందని చెప్పేసి ఫేక్ నోటీస్ పంపించింది మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. ఎస్, అంటే కానిస్టేబుల్ కేసు పెడితే చెల్లదు కదా, మామూలుగా ఎవరైనా ఆధారాలు ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి కదా. సో ఈ బాధితురాలతోనే జర్నలిస్టుల మీద, డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు కేసు పెట్టమని బాధితురాలనే ప్రెషర్ చేస్తూ ఉన్నారు పరిస్థితి. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి? ఆమె మామూలు ఒక కింది నిమ్న సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బాధితురాలు, 9 నెలల గర్భిణి. ఆమెకు న్యాయం చేయకపోగా ఆమె తరపున న్యాయం కోసం మాట్లాడడానికి వచ్చినటువంటి జర్నలిస్టుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరన్నా ఒక్కోళ్ళే ఉండండి అంటే, లేదు మేడం ఆ రోజు ఇద్దరం వచ్చాము, నేను నాగేష్ అన్న ఇద్దరం కూడా ఉంటాము అని అంటే, ఆ గ్యాప్ లోనే ఇంకొక సివిల్ డ్రెస్ లో ఉన్న సార్, నాకు నేమ్ అయితే తెలియదు సార్, ఆ సార్ ఉండి అన్నారు కదా ఏ అనేసి, అంటే కొంచెం ఇట్లా సీరియస్ గా ఏ ఆగు అనుకుంటా అనేసరికల్లా అన్నుండి ఏ అని ఎందుకు మాట్లాడుతున్నారు, మేము కంప్లైంట్ గురించి మాట్లాడడానికి వచ్చినాం కదా అనే గ్యాప్ లో ఇంకా వాళ్ళు సీరియస్ అయిపోయినారు. ఆ సీరియస్ అయిపోయినాక ఆ ఏ అనేసి అన్న కాలర్, ఇంకొక సార్ ఎవరైతే ఉన్నారో వేరే సార్ కానిస్టేబుల్ కాలర్, ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ పట్టుకొని ఇట్లా గుంజుకొస్తున్నారు బయట. రాకేష్ అన్నకి ఇట్లా గుంజుకొని వస్తున్నారు. మీరు ఎందుకు అట్లా గుంజుకొని వస్తున్నారు, మేము మాట్లాడడానికి వచ్చినాము, ఆయన ఏ అని అనడం తప్పు, కరెక్ట్ కాదు కదా అని మాట్లాడేసరికల్లా మీరు కూడా ఇట్లా వీడియోస్ తీయొద్దు అది ఇది అని చెప్పేసి సార్ వాళ్ళు అట్లా సీరియస్ అయినారు. కొంచెం సీరియస్ అయ్యేసరికల్లా ఇక ఇదే సిచ్యువేషన్ లో ఇప్పుడు సార్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆ సార్ కూడా వచ్చి ఇక్కడ మీడియా వాళ్ళ పైన ఎట్లా పడితే అట్లా కొంచెం ఉర్రడం, వల్గర్ గా. మీరు కూడా చూసింది కదా సిఐ గారు ఒక జర్నలిస్ట్ల పైన ఎట్లా మాట్లాడుతున్నాడు, విన్నారు కదా, ఏమని మాట్లాడారు?
అది ఇది అనుకుంటా దౌర్జన్యంగా లాగెళ్ళడాలు లోపలికి తీసుకెళ్ళి అందరినీ లాగెళ్తున్నాడు, మీడియా వాళ్ళందరికీ తీసుకొని వెళ్తున్నాడు లోపలికి సార్. సో ఇది పరిస్థితి. మీడియా పట్ల దురుసుగా వ్యవహరించడం కాకుండా వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడితే ఇంకోటి ప్రశ్నించడానికి ఉండడు. మేము ఎట్లా చేస్తే గట్లే చట్టం, మేము ఏం చేస్తే గదే అనేది ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ షాకీర్ అలీ వ్యవహరిస్తున్న తీరు. ఒకసారి ఆయన వ్యవహరించిన ఒక వీడియో ఉంది, ఆయన ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియో చూడండి ఒకసారి. చూడండి ఎట్లాంటి వ్యవహార తీరు ఉంది జర్నలిస్టుల పట్ల అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ విషయం మీద జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టుల అసోసియేషన్లు అన్నీ స్పందించినాయి. జర్నలిస్టుల మీద ఉల్టా కేసులు పెట్టే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని తీవ్రంగా ఖండించిన పరిస్థితి. సో ఈ ఇష్యూ మీద ఇంకా ఈ ఇష్యూ నిజంగా కేసులు అయితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుందా, ఏం జరగబోతుంది అనేది ఇంకా కొంత మనకు డెవలప్మెంట్ రావాల్సి ఉంది. సో నిజంగా అయితే ఒక న్యాయాన్ని, అంటే మామూలుగా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు కదా, అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు ఇంకొక అన్యాయం చేయడం అనేది ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ మార్కు. సో దీనికి సంబంధించి ఈ ఇష్యూలో మీరు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ. ఈ అమ్మాయి కొత్తతో మాట్లాడతారట, అట్లెట్లుంటామా, మేము కూడా ఉంటాము, ఆమె అమ్మాయికి ఏం తెలియదు, పాపం అమ్మాయి కదా అని చెప్పి ఆమెకు తోడుగా వస్తే వాస్తవంగా ఈ అమ్మాయి ఒంటరిగా 9 నెలల కడుపుతున్నది. ఒకసారి చూడండి మీరు, 9 నెలల కడుపుతున్నది. ఇంకొక వారం 10 రోజులు అయితే ఆమెకు డెలివరీ అవుతుంది. ఈ సమయంలో వాళ్ళ భర్తను, ఆ భర్త వాళ్ళ పేరెంట్స్, యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈమె మాదిగా అని చెప్పేసి వాళ్ళు నిరాకరిస్తున్నారు. సో ఈ క్రమంలో ఆ భర్తను అబ్స్కాండ్ చేసినట్టు తెలిసింది.